శాస్త్రివి నేను మీ సుప్రియ. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విజయవాడకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ కొన్ని ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రయాణాలు చేసేవారు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. విజయవాడ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్లు తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. నగరంలోని ఏ బస్ స్టాప్ వద్ద చూసినా లగేజీ వేసుకుని ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నవారే కనిపిస్తున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్లలో రైళ్ల కోసం ఎదురు చూస్తున్నారు ప్రయాణికులు. అంతేకాకుండా ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ నుంచి రెగ్యులర్గా నడిచే సర్వీసులతో పాటు అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు రోజు నడిచే 339 సర్వీసులతో పాటు 11వ తేదీన 302, 12వ తేదీన 206 ప్రత్యేక అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఒంగోలు 38, ఏలూరు 20 బస్సులు, మచిలీపట్నం 23, విజయవాడకు 45, గుంటూరుకు 18, నరసరావుపేటకు 26, నెల్లూరుకు 17, నంద్యాల 19, విశాఖపట్నం 14 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్లోని బీహెచ్ఈఎల్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్, జీడిమెట్ల, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక బస్సులు ప్రజా రవాణాకు అందుబాటులో ఉంటాయని తెలిపారు ఆర్టీసీ అధికారులు. విజయవాడ నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, ఏలూరు, ఒంగోలు, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. బెంగళూరు నుంచి కూడా ఏపీలోని వివిధ ప్రాంతాలకు 11వ తేదీన మొత్తం 323 బస్సులు, 12వ తేదీన 269 బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్రత్యేక బస్సులు కూడా సాధారణ ఛార్జీలతోనే నడపబడతాయని తెలిపారు సంస్థ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు.